UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఇంకోసారి గిరి పెట్టావా అన్న ఇంకోసారి కనబడేటట్టు పెట్టు సార్కి ఏం పంపిస్తుంది జరిగే పర్సంటేజ్ తక్కువ వస్తే రేట్ పర్సంటేజ్ పెరిగితే తగ్గితే పెంచాలి కదండి. అంత ముందు ప్లాన్ గవర్నమెంట్ బిల్స్ పేమెంట్ ఇచ్చారా? సెక్యూరిటీ నామ్ పెట్టుకున్నారా? వాచ్మెన్ అంటే ఉన్నాడు సార్ వాళ్ళ హెడ్డింగ్ అనేది వస్తుంటాడు చూస్తుంటాడు. ఇలా డిపాజిట్లు ఆపిన సార్ ఎందుకంటే ఇంట్రా అయిపోయి అలాట్మెంట్ అయిన తర్వాతనే కొంచెం టెస్ట్ అవుతుంది. Other subjects revenue. What about government lands? These are government unauthorized occupancies, unauthorized kabjas, cutoffs, transfers to government to private. Sir, actually, number of allegations ఉన్నాయి. మీకు కూడా ఒక sample అవును సార్ చేశాను సార్ రిపోర్ట్ చేశాను సార్. ఏం what is that report? ఎక్సర్సైజ్ చేశాను ఎందుకంటే ఫీల్డ్లో పోతే మళ్ళీ డిఫరెంట్ రకరకాల ఇష్యూ అవుతుంది కాబట్టి ఫస్ట్ టేబుల్ ఎక్సర్సైజ్ చేసి మన బేస్ రికార్డ్ నుంచి ఈరోజు ఎన్ని గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి అవన్నీ వాళ్ళు ఎక్సర్సైజ్ చేశాను సార్. ఇప్పుడు వాళ్ళు ఈసీ కంపారిజన్ చేస్తున్నారు. నేను గవర్నమెంట్ సర్టిఫికేట్ చూస్తే ఎంత ట్రాన్స్ఫర్ అనేది ఎవరిని కనపడుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ధాన్యం పండించిన రైతుల విషయంలో పేదోడు ప్రభుత్వమైన ఈ ఇందిరమ్మ రాజ్యంలో పండించిన ప్రతి ధాన్యపు గింజని ఈ రాష్ట్ర ప్రభుత్వం కొంటది అని గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ పౌర సరఫరాల శాఖ మంత్రి వారు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉమ్మడి జిల్లాలలో ప్రతి ఉమ్మడి జిల్లాకి ఉన్న ఇన్ఛార్జి మంత్రితో పాటు ఒక స్పెషల్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని కూడా ప్రతి జిల్లాకి కేటాయించి ఏ ఉమ్మడి జిల్లాలో ఏ గ్రామంలో ఏ రైతన్నా ఇబ్బంది పడొద్దని గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈరోజు నిర్మల్ జిల్లాకు సంబంధించి 4-5 అంశాలలో గురించి గౌరవ కలెక్టర్ గారు, రెవెన్యూ అధికారులు, వివిధ శాఖ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అధికారులతో చాలా వివరంగా డిస్కషన్ చేయటం జరిగింది. దీంట్లో భాగంగా రెవెన్యూకి సంబంధించి గతంలో ఏదైతే 2020 చట్టం ప్రకారం ధరణి ఏదైతే ఆనాటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అనేక మంది భూములున్న ఆసాములు ఇబ్బంది పడటంతో పాటు ధరణిని అడ్డం పెట్టుకొని అనేక ప్రాంతాలలో ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు, వక్ఫ్ బోర్డు, దేవాదాయ భూములు, అదే రకంగా అనేక ప్రభుత్వ వ్యవస్థలకు సంబంధించిన సంస్థలకు సంబంధించిన భూములను ఆనాటి ప్రభుత్వ పెద్దలు కొంతమంది వారి పేరుకి ట్రాన్స్ఫర్ చేసుకున్న దాంట్లో కొన్ని గౌరవ కలెక్టర్ గారు ఇప్పటికే ఐడెంటిఫికేషన్ చేసి వాటిని ఇన్డెప్త్గా స్టడీ చేస్తున్నారు. అదేవిధంగా
ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏదైతే ఇందిరమ్మ ఇళ్ళు అంటేనే ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం అంటేనే ఇందిరమ్మ ఇళ్ళు, గడిచిన 10 సంవత్సరాలలో పేదోడి చిరు కోరిక ఒక సొంత ఇల్లు, ఆనాటి ప్రభుత్వంలో అది నెరవేరలేదు. ఆనాడు ఏదైతే ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తానని చెప్పి ఆర్భాటంగా రాష్ట్ర వ్యాప్తంగా 1,52,000 ఇళ్లకి టెండర్లు పిలిచి సుమారు 90,000 చిల్లరు వివిధ స్థాయిల్లో ఇళ్ళుంటే ఆ బ్యాలెన్స్ కంప్లీటెడ్ ఇళ్ళని కంప్లీట్ చేయాల్సిన ప్రణాళికని కూడా గౌరవ కలెక్టర్కి ఇప్పుడే ఇక్కడ నుంచి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఇప్పుడు మనం ఆనాడు కట్టి నిరుపయోగంగా ఉన్న కొన్ని ఇళ్ళకి కూడా పరిశీలించడానికి వెళ్ళబోతున్నాం. వీటన్నిటితో పాటు గడిచిన కొద్ది రోజుల క్రితం గౌరవ కలెక్టర్ గారు ప్రభుత్వ అవసరాల కోసం భూములని పేదవాళ్ళకి ఎక్కడా ఇబ్బంది పెట్టొద్దు అని చట్టపరంగా అవసరమైతే ప్రభుత్వానికి కొంత ఆర్థికంగా ఇబ్బంది ఎక్కువైనప్పటికీ పేదవాళ్ళకి సంబంధించి పేదవాళ్ళ భూములు ప్రభుత్వం అవసరాల కోసం సేకరించేటప్పుడు ఆ భూములకి కాంపన్సేషన్ అవసరమైతే కొంచెం ఎక్కువ ఇస్తామని నిర్ణయించి భూములు సేకరించే దాంట్లో భాగంగా మహబూబ్నగర్, పాత మహబూబ్నగర్ జిల్లాలో ఒక కలెక్టర్ గారి మీద, రెవెన్యూ వ్యవస్థ మీద కొంతమంది రైతుల ముసుగులో గూండాలు ఏదైతే అరాచకం సృష్టించి కలెక్టర్నే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.